కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టీం సెలక్షన్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. నేటి నుంచి 24 వరకు జరిగే అండర్-14 బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025-26 ఏపీ జట్టు ఎంపిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలలో స్పోర్ట్స్ కోటా వల్ల ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇటీవల జరిగిన డిఎస్సిలో 450 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో టీచర్లుగా అవకాశాలు లభించాయన్నారు. మచిలీపట్నంను జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు వేదికగా మారుస్తామన్నారు. వరల్డ్ కప్ పోటీలకు బందరును వేదిక చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో జరిగినటువంటి ఈవెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఆ రోజు వాళ్ళు ఒకటి చెప్పడం కూడా జరిగింది. భవిష్యత్తులో మీరు అవకాశం కల్పిస్తే ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ మచిలీపట్నంలో చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం కూడా జరిగింది. ఎందుకంటే దాదాపు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా ఇక్కడ చేయడానికి మా వంతు తప్పకుండా కృషి చేస్తాను. ఆ వేదికను ఇక్కడ ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ మనం స్కూల్ గ్రౌండ్స్ ని ప్లే గ్రౌండ్స్ ని డెవలప్ చేయాలి. ప్రతి స్కూల్ కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ తో ఉండాలి. దానికి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరుగుతోంది. అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి ఈ రోజు స్పోర్ట్స్ కోటా కింద 3% రేపు వచ్చే జాబుల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్న డిఎస్సిలో దాదాపు 450 మంది స్పోర్ట్స్ కోటాలో మరి టీచర్స్ గా పీడీలుగా వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క దక్షతని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా నేను 14-19లో ఒక 2 సంవత్సరాల పాటు క్రీడా శాఖ మంత్రిగా కూడా వర్క్ చేశాను. ఆ టైంలో పివి సింధు మనకి ఒలింపిక్ మెడల్ సాధించిన సందర్భంలో వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని గౌరవించుకోవడం జరిగింది. వాళ్లే కాదు చాలా మందిని, ఎందుకంటే ఆ రోజు చాలా మంది క్రీడాకారుల్ని బాక్సింగ్ లో కానీ వెయిట్ లిఫ్టింగ్ లో కానీ వరల్డ్ రికార్డ్స్ ఏమన్నా వాళ్ళు సాధిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుని వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం కూడా జరిగింది. మరి మొన్న చూసాం మన ఇండియా గెలుచుకోవడం శుభాదరంలో, అందులో మన కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక పాప కూడా ఆ గేమ్ లో ఉండడం అనేది మనందరి యొక్క అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీలో కూడా మీ టాలెంట్ ని ఉపయోగించండి. దాన్ని రేపు రాబోయే ఇంటర్నేషనల్ మెడల్స్ లో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి. ఫిట్నెస్ చాలా అవసరం. అందుకనే మనం చూసాం మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం యోగా ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తే దగ్గర 5 లక్షల మంది విద్యార్థులు గాని అందరూ కూడా ప్రదర్శన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కల్పించినటువంటి పరిస్థితి కూడా